ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. అభ్యర్థులు నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నిన్ననే ప్రారంభమైనా కూడా నిన్న సెలవు దినం కావడంతో పెద్దగా స్పందన రాలేదు. ఈరోజు సోమవారం కావడం, ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో కూడా అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద బారుదిల్లారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా వార్డు సభ్యులతో పాటు సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్లు వేసేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు రాత్రి అయ్యే అవకాశం ఉంది. రేపటి వరకు అవకాశం ఉన్నా కూడా ఈ రోజు శుభదినం అన్న కారణంగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లను వేసేందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ విడతలో రెండో విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం జిల్లాలో మొత్తం 113 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా దాదాపు 992 వార్డులకు కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అటు ఆదిలాబాద్ జిల్లాలో 156 పంచాయతీలు, 1201 వార్డులకు, మంచిర్యాల జిల్లాలో 114 సర్పంచులు, 996 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 131 పంచాయతీలు, 1170 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం నిన్న నుంచి కూడా నామినేషన్లను స్వీకరిస్తూ ఉంది. ఏదైతే ఈ మూడు పార్టీలు, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు మేజర్ పంచాయతీలో స్వతంత్రుల నుంచి కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే తొలి విడతలో ఏ విధంగానైతే నామినేషన్ల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బారులు ఈ రోజు కూడా అదే పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కూడా ఏదైతే చాలా రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు మోక్షం లభించడం, నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకైతే తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయినా కూడా ఈ రోజు నామినేషన్ల మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే పై అధికారులకు అప్పీల్ చేసే అవకాశం కల్పించారు. మరోవైపు రెండో విడతకు సంబంధించి రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. అదే సమయంలో రేపటి నుంచి మూడో విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాబోతుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా వారం రోజుల్లోనే పూర్తయ్యేలా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అటు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఈ మైదాన ప్రాంతాల్లోని అన్ని ఏరియాలో కూడా అటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ, పంచాయతీ శాఖ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయం జరగకుండా సజావుగా పూర్తయ్యేందుకు అవసరమైన ఏర్పాటు చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఏదైతే విడ్రాయల్స్ వరకు ఎవరు మిగులుతారన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మొదటి విడతకు సంబంధించి విడ్రాయల్స్ ప్రక్రియ నేను 5న మొదలు కానుంది. దీంతో ఆ రోజు ఆలోపు ఎవరు మిగులుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కావచ్చు కొన్ని చోట్ల ఒత్తిళ్లు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఏంటంటే బరిలో వచ్చిన అభ్యర్థులను విడ్రాల్ చేసేలా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉంటున్నాయని చెప్పి మిగతా పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో మేజర్ పంచాయతీలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్న లక్ష్యం బీజేపీ, బీఆర్ఎస్లో కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో గతంతో పోలిస్తే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందన్న అంచనాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్టీ అధిష్టానం నుంచి సహకారం లేకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రాజకీయాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో తాము గెలుస్తామన్న అంచనా బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడింది. అదే సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న గ్రామాల్లో, పట్టున్న గ్రామాల్లో తాము ఖచ్చితంగా కూడా పంచాయతీలను గెలుస్తామని చెప్పి బీజేపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే అధికార పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంతో మొత్తం స్థానాలు మావే అని చెప్పి చెప్తున్నా కూడా అటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా కొన్ని చోట్ల గట్టి పోటీ ఎదురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద కూడా ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఈ 3 విడతలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. అప్పటి వరకు ఫలితాలు ఎలా ఉండాలో చూడాలి. ఇప్పుడు శ్రీనివాస్తో మా అంతయ్య, ఈ నవరవతి, ఆదిలాబాద్ జిల్లా.